ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ప్రజా పాలనలో భాగంగా ప్రజా సమస్యలు వినడానికి ప్రజా భవన్లో ఈ రోజున మనతో పాటు ఒక స్వామి ఉన్నారు. అన్నని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆయన కేంద్ర ప్రభుత్వంలో కూడా ఉద్యోగం చేసినటువంటి రైల్వే డిపార్ట్మెంట్ లో ఉద్యోగం చేశాడు. అయినా కూడా ఏంటి ఆయన సమస్య ఏంటి, ఆయన ఇక్కడికి ఎందుకు రావాల్సి వచ్చింది అనేది అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే, ఎందుకు వచ్చినావు ఇక్కడికి ప్రజాభవన్ కి? ప్రజావాణిలో ఏమి సమస్య? అయ్యా నా సమక్ష తీరతలేదు. నేను రజాకాళ్ళ మనిషిని. నేను రజాకాల్ మునుగోడులో పుట్టింది. రజాకాళ్ళు అరుట్ల కమలాబాయ్, అరుట్ల రామచంద్ర, రేణుకుంట రామరెడ్డి, పిలాయిపల్లె పాపిరెడ్డి దేశం గురించి కొట్లాడు. ఎంత ధీరుడు రెడ్డి బిడ్డ అన్న, చింతలాపురి రామరెడ్డి అన్న, ఏడుగొట్ట మొదలు పెట్టి మూడు కొట్టేదాకా దాడి చేసి అన్న, కొడుకరారా రంగారెడ్డి అని కొడుకు మీద తండ్రి పడి, తండ్రి మీద కొడుకు పడి, గోడున దుఃఖశీలన్న, ఎంత ధీరుడు రెడ్డి బిడ్డ అన్న. నల్గొండ జిల్లా నాది, భువనగిరి తాలూకా, మునుగోడులో పుట్టింది. ఈ రజాకాలం మునుగోడులో పుట్టింది. వీళ్ళు ఆడున్నారు. 85 ఏళ్ళు భువనగిరిలో గ్యాస్ ఉన్న దీపం పెట్టుకొని తిన్నాము. గ్యాస్ ఉన్నాయి నాడు, ఆందం అంతా గ్యాస్ ఉన్నాయి. బొంబాయి ఎన్ని పదాలు తిరిగినా, కాశీ కన్యాకుమారి ఎన్ని తిరిగి వచ్చినో, 33 ఏళ్ళు మాలేసిన. మా అన్న కొడుకు భువనగిరిలో ఉండి, మా అన్న కొడుకే నాకు ద్రోహం చేస్తున్నాడు. నా భూమి పోయింది, నా ఇల్లు పోయింది, నా భూమి 12 ఎకరాల భూమి పోయింది. హరీశ్రాజుకి సీతక్క 2 సార్లు కలిసిన, చేస్తా కాక అన్నది ఎవరు చేస్తలేరు. మరి ఎట్లా బాంచందూర ఎన్నాళ్ళు బాంచందూర బతుకు. పొద్దున్న నీళ్ళ కూడు, పొద్దుక్తే సలికూడు, రోగాలు వచ్చిరన్నా, నీ బాధలు తప్పైరన్నట్టు ఎన్నాళ్ళు. పట్నంలో పెద్ద బాబులు, పల్లెల్లో చిన్న బాబులు, వాళ్ళ ఇళ్ళ పట్టంతా ఒకటే కొడుకో కొమరయ్య దూర అన్నట్టు ఎన్నాళ్ళు ఇది బాంచందూర. సాలిసా అడ్డడు బుడ్డడు కుంచెడన్నట్టు సాలిసాలని సింపుల్ అంగి, తాటి జగ్గల చెప్పులాయన, ఓ పాల బుగ్గల జీతగాడ, చుట్టుముట్టు సూర్యపాట, నటనడ మన నల్లగొండ, దాని పక్క హైదరాబాదు, దాని పక్క గోల్కొండ కిల కింద గొరిగర్త కొడుకు అన్నట్టు ఎన్నాళ్ళు మీది బతుకు. ఎన్నాళ్ళు మేము బానిసగా బతకాలి? ఎన్నాళ్ళు మా బతుకు ఎప్పటికీ ఉంటుందా? ఇట్లనే కాకి గుంజుకున్నారు. పింగళరెడ్డి, బీర్మల్లయ్య, ఎంపీడీసీ భువనగిరి, ఎంపీడీసీ బీర్మల్లయ్య, పింగళరెడ్డి, మా అన్న కొడుకు మోహన్, పోతాలం మోహన్, చంద్రమోహన్ అని నన్ను కొట్టి, నాకు ధర్మం కావాలి. ధర్మం మీద బతుకుతా కానీ 85 ఏళ్ళు ధర్మం మీద బతుకుతా. నాకు న్యాయం కావాలయ్యా, నాకు న్యాయం ధర్మం చెయ్యరు మీరు. మీకు 10,000 శతకోటి నమస్కారాలు. అనంతకోటి బ్రహ్మాండ నాయకుడు అన్నట్టు భగవంతుడు ఒకటే, బంగారం ఒకటే, నగలు రకాల. అయ్యా నేను రజాకాల రూపాయికి 2 కుచ్చాలు 96 పైసలు తెలుసునా. మరి ఇన్నాళ్ళు నా బాధ ఎవరు పట్టించుకోరా?